నమస్తే ఎస్ చక్రవర్తి గారు. నమస్తే రోహన్ గారు. అయితే మండే జూలై 27న బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏమున్నాయండి? రోహన్ గారు, మీకు మీ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మనము ఈ వీడియోని జూలై 25వ తారీఖు శనివారం మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. సో మీరు అడిగింది ఏంటంటే జూలై 27వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి బ్యాంక్ నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది మీరు అడిగారు. నాకు అర్థమైంది. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. ఓకే, ఫస్ట్ రోహన్ గారు, మీకు జూలై మంత్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ రేపు 28వ తారీఖు మంగళవారం. దాని ఇంపాక్ట్ తీవ్రంగా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ మీద ఒకటి. అందువల్ల ఫస్ట్ది వచ్చేసరికి జూలై మంత్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ, అదొకటి బ్యాంక్ నిఫ్టీ మీద ఉంటుంది. రెండోది డాలర్ అండ్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీకు విపరీతంగా రూపాయి విలువ పడిపోతుంది. మీకు 96-97 రూపాయల మధ్య ఊగుతుంది. టు ప్రొటెక్ట్ ది రూపీ వాల్యూ, అంటే రూపీ వాల్యూ నిలబెట్టడం కోసం యూనియన్ గవర్నమెంట్ ఏంటంటే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఈ మధ్యకాలంలో. ఓకే, ఎన్ఆర్ఐస్ కోసం. ఆల్రెడీ పోయిన నెలలో ఒక స్కీమ్ ఇచ్చారు ఎన్ఆర్ఐ కోసం. ఈక్విటీ మార్కెట్లో వాళ్ళ యొక్క లిమిటేషన్స్ పెంచడం జరిగింది. అది కాక ఇప్పుడు ఏం చేశారంటే మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ అనేటువంటిది రాబట్టుకోవటం కోసమని ఒక అట్రాక్టివ్ స్కీము ఎన్ఆర్ఐలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదేంటంటే జీరో కరెన్సీ రిస్క్ బాండ్స్ అంటారు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 97 రూపాయలు ఉందనుకోండి, డాలర్కి రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ 97 రూపాయలు ఉందనుకోండి. ఓకే, ఇవాళ మీరు ఒక $10,000 ఇచ్చారు, $10,000 ఇచ్చారు అనుకోండి, లేదు $1,000 అన్నాం, ఈజీగా ఉంటుంది. $1,000 ఇచ్చారు మీరు. ఎంత మీద ఇచ్చారు? 97 రూపాయల మీద ఎక్స్చేంజ్ డిఫరెన్స్ మీద ఇచ్చారు, డిపాజిట్ చేశారు. దాని మీద 6-7% వడ్డీ ఇస్తున్నారు. ఓకే, 3 to 5 years స్కీమ్ ఇది. సో మీకు 6-7% వడ్డీ వస్తుంది. 3 to 5 years స్కీము. మీకు 97 రూపాయలు అనుకున్నాం కాసేపు, 97 రూపాయల మీద $1,000 ఇచ్చారు. ఒకవేళ ఈ 3-4 ఏళ్లలో డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ అనేటువంటిది 120 రూపాయలు అయింది అనుకోండి కాసేపు, మీకు 97 రూపాయల మీద లెక్కేసేస్తారు. ఇది ఎన్ఆర్ఐలకి విపరీతమైనటువంటి అడ్వాంటేజీ. రాబోయే రోజుల్లో అతి నీచమైన స్కీమ్. ఓపెన్గా చెప్తున్నాను. యూనియన్ గవర్నమెంట్ మరి ఏ ఉద్దేశంతో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిందో కానివ్వండి, ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం, రూపాయి విలువ తాత్కాలికంగా పడకుండా ఆపటం కోసం ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ 3-4 ఏళ్ళ తర్వాత ఒకవేళ 120 రూపాయల మీద ఉంటే నువ్వు 97 రూపాయల మీద రీపేమెంట్ చేయాలి. 6-7% వడ్డీ ఇస్తున్నావు. ఈ వడ్డీలను కలుపుకుంటే ఎంత అవుతుంది? ఇట్స్ ఎ బంపర్ స్కీమ్ టు ది ఎన్ఆర్ఐస్. బట్ యూనియన్ గవర్నమెంట్కి రాబోయే రోజుల్లో ఏదన్నా పొరపాటు కనుక రూపాయిలో కనుక ఏదన్నా డ్రాస్టిక్గా డిక్రీజ్ అయింది అనుకోండి, కొలాప్స్ అయింది అనుకోండి, ఇండియన్ గవర్నమెంట్కి అసలు తలకు మించిన భారం అయిపోతుంది ఈ స్కీము. ఇంత వరస్ట్ స్కీమ్ యూనియన్ గవర్నమెంట్ మరి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తుందో నాకైతే తెలియదు. అందువల్ల ఇది బ్యాంకు సెక్టార్కి కొంత ఇదే. ఎందుకంటే వాళ్ళదేమోయింది, ఓటీకి ఎన్ఆర్ఐస్ డాలర్స్ వస్తున్నాయి. రేపొద్దున ఈ జీరో అర్థమైంది రిస్క్, కరెన్సీ రిస్క్ బాండ్స్ అనేటువంటిది యూనియన్ గవర్నమెంట్ చూసుకోవాలి, ఆర్బీఐ చూసుకోవాలి. బ్యాంకులకి ఇది బెటరే. బట్ రాబోయే రోజుల్లో యూనియన్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి తెస్తుంది? ఒకవేళ రూపాయలు పతమైపోతే ఎక్కడి నుంచి చేస్తారు? మీ దగ్గర ఇప్పుడు 97 రూపాయల మీద మేము తీసుకున్నాం, మళ్ళీ 97 రూపాయల మీద లెక్కేసేయాలి. 120 రూపాయలు ఉన్నా కూడా ఆయన $1,000 ఇవ్వాలి. వాడికి ఎంత వస్తుంది? 120 మీద ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. అందువల్ల అది అసలు ఎవరు కూడా అలాంటి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయరు. అంటే 4 ఏళ్ళ తర్వాత చూద్దాం, రెడ్డి ఎవడో రాజు ఎవడో, అంటే ఒక బాధ్యత రాహిత్యం అనేటువంటి స్కీమ్ ఇది. ఓపెన్గా చెప్తున్నాను. ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు చూస్తారా, అసలు అట్లాంటి స్కీమ్ ఎవరు ఇంట్రడ్యూస్ చేయరు. అలాంటి స్కీమ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ పక్కన పెట్టండి. రెండోది జియో పొలిటికల్ టెన్షన్స్. దీనివల్ల క్రూడ్ ఆయిల్ అనేటువంటి బ్యారెల్, ఇందాక చెప్పాను, బ్రెంట్ క్రూడ్ 97 రూపాయల దగ్గరికి వచ్చేసింది, $97 వచ్చేసింది. బ్రెంట్ క్రూడ్ వచ్చేసరికి ఒక బ్యారెల్ వస్తే $98 వచ్చింది. దానివల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే పరిస్థితి కనపట్లే. అందువల్ల మీకు ఫెడ్ 28-29వ తారీఖు ఫెడ్ మీటింగు, తర్వాత 3-4వ తారీఖులో ఆర్బీఐ మీటింగులు. వడ్డీ రేట్లు అనేటువంటి అంత తొందరపడి తగ్గించరు. ఓకే, తగ్గించే ప్రశ్నే లేదు. ముందే చెబుతాం, వడ్డీ రేట్లు అంత తొందరపడి తగ్గించరు. మరి దానివల్ల ఏమవుతుంది? ఫైనల్గా వచ్చేసరికి మీకు ఇన్ఫ్లేషన్ అన్కంట్రోలబుల్. మీకు ఇంకా ఇప్పుడు అసలు చెప్తుంటే ఇందాక చెప్పాను, ఎగ్జాక్ట్లీ ప్రతి ఎసెన్షియల్ కమాడిటీస్ ఇప్పుడు 40% డ్రాట్ వస్తేనే ఎట్టుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దాని యొక్క ఎల్నినో ప్రభావం డిసెంబర్ నెల తర్వాత ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఆ డిసెంబర్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్కి దాని రిఫ్లెక్షన్స్ బలంగా ఉంటాయి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అందులో వీటన్నింటినీ పరిగణలో తీసుకొని
మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాం, మనం ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. Okay. మనమేమి ప్రజల్ని లాంగ్ వెళ్ళమని షార్ట్ వెళ్ళమని మనమేమి రికమెండ్ చేయట్లేదు. ఒక ఎడ్యుకేషన్ పర్పస్. మార్కెట్లో ద పీపుల్ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్, అర్థమైందా? వాళ్ళు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం, టు క్రియేట్ అన్ అవేర్నెస్. ఒక ఇన్వెస్టర్ చాలా విషయాలు పరిగణలో తీసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. అందువల్ల వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్, దట్స్ ఆల్. ఈ వీడియోస్ అందువల్ల మనం తయారు చేస్తున్నాం అంతే. వీటన్నిటిని పరిగణలో తీసుకోవాలి. తర్వాత వచ్చేసరికి జియో పొలిటికల్ టెన్షన్స్ ఎక్సెట్రా. తర్వాత ఇందాక చెప్పాను మీకు వచ్చేసరికి రెపో రేటు 5.25 అదేం చేంజ్ అవ్వదు. రివర్స్ రెపో రేటు 3.35 చేంజ్ అవ్వదు. సిఆర్ఆర్ 3% చేంజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎస్ఎల్ఆర్ 18% చేంజ్ చేయరు. మీకు వచ్చేసరికి ఎంఎస్ఎఫ్ 5.50 అది కూడా అసలేం చేంజ్ అవ్వవు, నాకు తెలిసినంతారో. సిపిఐ వచ్చేసరికి మీకు జూన్ కన్నా జూలైలో ఇంకా ఎక్కువ ఉంటుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటి ఇన్ఫ్లేషన్ అనేది మీకు జూన్ నెలలో 4.38 వచ్చింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 5.32 వచ్చింది. అవి ఇంకా పెరుగుతాయి జూలై నెలలో, ఓపెన్గా చెప్తాను పెరుగుతాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని రూపీ విలువ ఇప్పుడైతే ఎన్ఆర్ఐలు ఈ బంపర్ స్కీమ్ వాడుకుంటే రూపీ ఇప్పుడైతే నిలబడితే నిలబడొచ్చేమో ఈ 96, 97 మధ్య. రాబోయే రోజుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్కీము. ఓపెన్గా చెప్తున్నాను, ఇట్లాంటి చెత్త స్కీమ్ ఏ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయదు. ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా ఆలోచనతో చేయాలి. మరి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందో ఈ జీరో కరెన్సీ రిస్క్ బాండ్స్ అనేటువంటిది అది అంత శ్రేయోదాయకమైంది కాదు ఇండియన్ ఎకానమీకి, ఓపెన్గా చెప్తున్నాను. బట్ ఎన్ఆర్ఐకి ఇట్స్ ఎ గుడ్ స్కీమ్, నో డౌట్. అందులో రూపాయిలో కొంచెం తాత్కాలికంగా నిలబడచ్చాం, కానీ ఓ 4 ఏళ్ల తర్వాత చాలా దారుణంగా ఉంటాయి వీటన్నిటిని విత్డ్రాయల్స్ వచ్చేసరికి. ఏమో ఫైనల్ కంక్లూజన్, ఎఫ్ఐస్ వాళ్ళు కంటిన్యూస్ సెల్లింగ్లో ఉన్నారు, డిఎస్ కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయో చెప్తాం. నెంబర్ 1, ఫస్ట్ నిన్న బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి శుక్రవారం 24వ తారీఖు జూలై ఎక్కడ క్లోజ్ అయిందంటే 56,693.50 మీద క్లోజ్ అయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అలా పైన అంటే ఎక్కడెక్కడ రెసిస్టెన్సెస్ వస్తే చూద్దాం. ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 56,920 మీద ఉంటుంది. 56,920 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. అది ఒకవేళ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మీకు 57,220 మీద ఉంది. 57,220 అనేటువంటిది సెకండ్ రెసిస్టెన్స్. ఒకవేళ అక్కడ కూడా స్టెబిలైజ్ క్రాస్ అవుతే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 57,480 దాకా అడ్డం లేదు. 57,480 వెళ్తుంది. అక్కడ క్రాస్ అయితే మటుకు R4 చాలా ప్రమాదకరమైంది. అక్కడ మటుకు ఖచ్చితంగా మార్కెట్ ఆగిపోవాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ అక్కడ ఆగిపోవాల్సింది. ఎంత పెరిగినా మార్కెట్ అక్కడ ఆగుతుంది, కొంత కన్సాలిడేట్ అవ్వాలి. అదొక జోన్ లాగా చెప్తున్నాను. ఆ జోన్ ఏంటంటే మీకు 57,620 నుంచి 55,150 మధ్య ఆగిపోవాలి. మళ్ళీ వన్స్ అగైన్ R4 చెప్తున్నాను, అదొక జోను. 57,620 నుంచి 58,150 మధ్య మార్కెట్ అక్కడ ఆగిపోవాల్సిందే. బ్యాంక్ నిఫ్టీ అనేది ఆగిపోతుంది. అక్కడ కన్సాలిడేట్ అయ్యి కింద కానీ పైకి కానీ ఒక డైరెక్షన్ తీసుకుంటుంది. ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినా నెక్స్ట్ వీక్ అంతకు మించి క్రాస్ అవటం చాలా కష్టం. అక్కడికి వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత అది ఒకవేళ పట్టడం స్టార్ట్ అవుతాయి, వీక్గా మార్కెట్ కనుక స్టార్ట్ అయ్యి వీక్గా మూవ్ అవుతుంటే మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా ఓపెనింగ్ నుంచి మీకు ఫస్ట్ సపోర్ట్ 1 వచ్చేసరికి 56,420, 56,420. అక్కడ నిలబడలేక బ్రేక్ డౌన్ కొట్టుకొని కిందకి వెళ్తే సస్టైన్ అవ్వలేక కిందకి వెళ్తే మీకు 56,060 దగ్గర అవుతుంది. 56,060 కూడా నిలబడలేక కిందకి వెళ్తే మీకు 55,800. 55,800 దగ్గర నిలబడలేక కిందకు వస్తే S4 అనేది ఒక జోన్ చెప్తున్నాం. అక్కడ ఖచ్చితంగా మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అవుతుంది. ఆ జోన్ ఏంటంటే 55,380 నుంచి 54,800 మధ్య ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అక్కడ సస్టైన్ అవ్వాలి. అక్కడ ఆగాల్సింది. అక్కడి నుంచి నెక్స్ట్ డైరెక్షన్ తీసుకోవాలి, కింద కానీ పైకి కానీ. ఒకవేళ మళ్ళీ పడాలన్నా కూడా వచ్చిన టెక్నికల్ బౌన్స్ వచ్చి అక్కడి నుంచి బ్రేక్ డౌన్ కొట్టుకొని వెళ్ళాలి. 54,800 బ్రేక్ డౌన్ కొట్టాలన్నా కూడా ఇప్పుడు మేమేం చూస్తున్నాం, 55,380 నుంచి 54,800 మధ్య ఒక కన్సల్టేషన్ జోన్ అని చెప్తున్నాం కదా. ఒకవేళ ఆ 54,800 బ్రేక్ డౌన్ చేసి కిందకి వెళ్ళాలన్నా ఒక టెక్నికల్ బౌన్స్ తీసుకొని మళ్ళీ కిందకి రావాల్సింది. అందులో అక్కడ మటు ఖచ్చితంగా అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఏనో ఫైనల్ కంక్లూజన్, మై పర్సనల్ ఫీలింగ్, మీరు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇన్ఫ్లేషన్స్ కానీ ఈ డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్సెస్ ఇవన్నీ అంత పెద్ద పాజిటివ్గా ఏం లేవు. అయితే తాత్కాలికంగా మటుకు రూపీ వాల్యూని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎన్ఆర్ఎస్ కోసం ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసి చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేశాను. 6 to 7% మీకు వచ్చేసరికి ఇంట్రెస్ట్ వస్తుంది. 3-5 సంవత్సరాల బాండ్స్ రిలీజ్ చేశారు. అది కూడా జీరో కరెన్సీ రిస్క్ బాండ్స్ అని చెప్పాను.
సో అది ఎన్ఆర్ఐ బెనిఫిటెడే కానీ లాంగ్ రన్లో ఇండియాకి చాలా చాలా బడ్డెన్ అవబోతుంది అని కూడా చెప్పేశారు మార్కెట్ మీద. నిర్మోహటంగా చెప్పుకోవటమే వీటన్నిటిని పే చేసుకొని. బట్ బ్యాంకులకు మటుకు ఇది పాజిటివ్. బ్యాంకులు మటుకు ఎందుకంటే ముందు ఎన్ఆర్ఐస్ ఫండ్స్ మొబిలైజ్ అవుతుంటాయి కాబట్టి మంచి ఇంట్రెస్ట్ మీద. సో రిస్క్ ఏమో యూనియన్ గవర్నమెంట్ కాబట్టి ఇంట్రెస్ట్ వీళ్ళకి వస్తుంది కాబట్టి ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్ స్కీమ్, నో డౌట్ బ్యాంకుల వరకు. బట్ యూనియన్ గవర్నమెంట్కి ఇట్స్ బ్యాడ్, నో డౌట్. ఇదంతా వాంఛనీయమైనటువంటి స్కీమ్ కాదు యూనియన్ గవర్నమెంట్కి. వీటన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మార్కెట్లు మూవ్ అవుతాయి, బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది. రోహన్ గారు, టు యూ అండ్ యువర్ సోషల్ పోస్ట్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.